ఈనాడు 2021 సంవత్సరం బోనాల పండుగ శుభాకాంక్షలు. V3 ప్రేక్షకులందరికీ కూడా బేల మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం తరఫున బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు మా దేవాలయం నుంచి అమ్మవారి యొక్క ఘటాన్ని ఊరేగింపుగా దేవాలయం నుంచి పురాణాపూల్ వరకు తీసుకొని వెళ్తూ ఈరోజు 40 సంవత్సరాల నుంచి మా తాతలు మా తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ముంగటికి తీసుకొని వెళ్ళారు మా దేవాలయాన్ని. ఈరోజు ఇవాళ మేము మా జనరేషన్ మొత్తం కూడా ఈరోజు అమ్మవారిని ముంగటికి ఊరేగింపుగా నయాపూల్కి విసర్జనకి తీసుకొని వెళ్తున్నాము. కాబట్టి అందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క 2021 బోనాల ప్రొసెషన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కూడా మేము మనసు పూర్తిగా మా దేవాలయం కమిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క బోనాల పండుగ వేడుకలని విజయవంతంగా చేస్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాతేశ్వరి ముత్యాలమ్మ జై అంటూ ఈనాడు అమ్మవారిని డోలు తాళాలతో డప్పు మేళాలతో ముంగటికి తీసుకొని పోతూ అమ్మవారిని నయాపూల్ కాడికి తీసుకొని వెళ్ళడం జరుగుతున్నది. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, బోలో మాతేశ్వరి ముత్యాలమ్మకి. అధిపతి నన్నవయ్య ఎంత బాధలో ఉన్నా కానీ నాకు సంతోషంగా చేస్తున్నారు కదా బాల. ముందు ముందు మీకు ఇంకా మంచి రోజులే ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్ద గండాలు వచ్చిపోతున్నాయి కదా బాల. ఇంకా వచ్చేటివి ఉన్నాయి, వీటి నుంచి కాపాడుకునే శక్తి మీ దగ్గరనే ఉంది బాలుడా. అది మీరు తెచ్చుకున్న రోగము బాల. ఒకరి నుంచి వచ్చింది కాదు కదనే అని మీరు తెచ్చిపెట్టుకున్న రోగానికి మీరే బాధ్యులు కానీ నేను బాధ్యురాలిని కాదు కదా. నేను కన్నేసి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇంత మట్టి మీరు ఉన్నాను కదా బాగా.
నేను ఉన్నాను, నేను కనిపెట్టుకుంటేనే ఉన్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, కాపాడుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు ఇంత మట్టుకన్నా ఉన్నారు కదా బాలా. ఎవరు చేసుకున్న పాపము వాళ్ళదే, ఎవరు చేసుకున్న పాపము వాళ్ళు ఎంతవంటి ఉంటుంది. ఎవరు న్యాయం చేసుకొని సత్యంగా నడుస్తారో వాళ్ళకు మంచి జరుగుతుంది. కానీ చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చెయ్యమంటే నేను ఎట్లా చెయ్యగలను వాళ్ళ. నేను కన్నేసి ఉన్నాను, నేను చూసుకుంటూ ఉన్నాను, నేను పొలమర చుట్టూ తిరుగుతున్నాను. కాబట్టి ఇంతలో పోయేది ఎంతలో పోయేది ఇంతలో పోయింది కదా బాల. అది అట్లా వచ్చింది బాల, మీరు తెచ్చుకున్నది. కానీ నిండిన కుండ తర్వాత తొలగక మానందన్నట్టు ఎప్పుడు పోయే వాళ్ళు అప్పుడు పోతారు. కానీ నేను బాజురాలని కాను కదా, అది మీరు తెచ్చుకున్న రోగము. అయినా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి గండము రాసుకుంటా చూసుకునే బాధ్యత నాది. నేను కాపాడుకుంటూ వస్తాను. నా పొలిమేర చుట్టూ నేను తిరుగుతున్నాను కాబట్టి న్యాయం నడుస్తుంది. కాబట్టి ఇంత మటుకు అన్యాయం లేకుండా న్యాయంగానే జరుగుతుంది కదా బాల. పాపం చేసుకున్న వాళ్ళకు ఎవరి పాపం వాళ్ళు ఎంబడి వెంటే ఉంటుంది. అందుకే వాళ్ళకు అలా జరుగుతున్నది. కానీ పుణ్యాత్ములు పోతున్నారంటే అది ప్రాప్తం బాల. నేను కాపాడుకుంటూ వస్తా బాలుగా, ఎవరికి ఏమి కాకుండా. ఇంకా రాబోయే కాలంలో కూడా వచ్చేటి ఉన్నాయి. అవిటికి నేను వెన్నంటి ఉంటే నడిపించుకుంటూ వస్తాను. 5 వారాల పాటు నాకు సాకలు పోసి నాకు గౌరమ్మను చేసి ఒకరికొకరు వాయనం ఇచ్చుకొని 5వ వారము నాకు ఎదురుగోనము చేసి నాకు నిండార్ల పూజ చేయండి. మీకు ఎలాంటి బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలాంటి రోగాలు వచ్చినా రోస్టులు వచ్చినా నేను కనిపెట్టుకుంటూ ఉంటా. నా పొలిమర చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను. ఎవరికి కనబడాలో వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాను. ఎవరికి ఏమి చెప్పాలో అది చెప్పుకుంటూనే వస్తున్నాను. కానీ మీరు నమ్మడం లేదు. చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ మాట నమ్మి మీరు వాళ్ళ మాట మీద నడుస్తే మీకు ఎలాంటి అన్యాయము జరగకుండా న్యాయమే జరుగుతుంది బాలుడా. కనిపెట్టిన వాళ్లకు తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మధ్యన వచ్చిన వాళ్ళకు ఏం అర్థమవుతుందిరా? ఎవరికి ఏమీ కాదు. ఎలాంటి రోగం వచ్చినా కానీ నేను నిండార్లో ఉన్నా, నా గుడి చుట్టూ తిరుగుతున్నా, నా గుడిలో ఉన్నా, నా దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకొని ఎలాంటి రోగం రాకుండా నన్ను మొక్కుకొని నన్ను తలుసుకుంటే వాళ్ళ వెళ్ళంటూ ఉంటే ఇంతలో ఉండేది అంతలో పోతుంది బాలుడా. గురించి కూడా అడగండి.